ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం సివి నేను మీ ఆర్మీ. ప్రజెంట్ అయితే మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు రిజల్ట్ రాబోతుంది. ఇప్పటికే చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో వెళ్తుంది. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి అయితే అధోగతి అన్నట్టుగానే ఉంది. కానీ పోటీ కొన్ని ప్లేసెస్ లో ఇస్తారు. మరి ప్రస్తుతం దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆయన మాట్లాడుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు నార్మల్ గానే ఇంకా మున్సిపల్ మనం ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ కి ధీటుగా పోటీ ఇస్తుంది బీఆర్ఎస్. ఇంకా బీజేపీ అయితే ఖాతా కూడా తెరవలేదు మధ్యలో కొంచెం సేపటి వరకు. ఇప్పుడు 14 ఆ స్టేజ్ లో ఉంది. మరి ఏమంటారు సార్? నిజమే చార్మి, మనం ఒక 2 రోజుల క్రితం వీడియో చేసాం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి. ఆ అడ్వాంటేజ్ క్లియర్ గా కనపడుతుంది. మనం ఏదైతే చెప్పామో అదే కనపడుతుంది. కాకపోతే మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల ఫలితం వచ్చింది బీఆర్ఎస్ బోనికొట్టి. ఎస్, సంగారెడ్డి జిల్లా గడ్డపోచారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. అక్కడ 14 వార్డుని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ కేవలం 3 వార్డులు మాత్రమే కైవసం చేసుకుంది. సో ఇండిపెండెంట్ ఒకళ్ళు గెలిచినట్టున్నారు. సో మొత్తంగా అక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెదక్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. అధికార పార్టీని దాటి మరి బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగిద్దని మనం చెప్పాము. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి, ఇప్పుడు సంగారెడ్డి, పటాన్చెరువు ఇదంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధి కదా. ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన సత్తాని తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగితే ఏదైతే చెప్పామో అది రియాలిటీలో మనకు కనపడతాం. ఇంకోటి అదొక కారణం ఏంటంటే పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారో రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీలో పోవటం వల్ల నా నియోజకవర్గానికి ఏమని జరగలేదు, వ్యక్తిగతంగా నాకు ఏమని జరగలేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నాడు ఎన్నికల కంటే ముందు. అది కూడా ప్రభావం చూపించింది. అంటే కాంగ్రెస్ లో పోతే ఫలితం ఉండదు అని అతను చెప్పిన ఎమ్మెల్యే చెప్పిన మాట అది ప్రభావం చూపించింది. ప్రజలకు కూడా అర్థమైంది ఇంకా కాంగ్రెస్ తో శాత కాదు అనేది ఆ ఏరియాలో ప్రభావం చూపించింది. ఆ మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో పటాన్చెరువు, సంగారెడ్డి ఆ ఏరియాల ప్రభావంలో అది ఉంది. సో సహజంగా కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ హరీష్ రావు కేంద్రీకరించి పనిచేశారు. సార్ ప్రజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ 94 అండ్ బీఆర్ఎస్ 47, బీజేపీ 14 ఉంది సార్. అంటే వీళ్ళు 100కి పైగానే మాకు వస్తాయి మున్సిపల్ లో అని చెప్పేసి అన్నట్టుగా వచ్చే రకంగా ఉంది అనుకోవచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటికిప్పుడు ఇది రియాలిటీ అని మనం అనుకోలేము. అవును, కరెక్టే. మళ్ళీ లాస్ట్ లో చేంజెస్ వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వార్డు మెంబర్లు 100ల మెజార్టీతోనే గెలుస్తారు. ఇప్పుడు ఒక 200 మెజార్టీతో నువ్వు గెలుస్తున్నావు అనుకో, నీ కాడ నువ్వు 100 ఓట్లు నాకెళ్ళి షిఫ్ట్ అయ్యాయి అనుకో, నీ దగ్గర ఉన్న 200 ఓట్లు 100 నాకు షిఫ్ట్ అయితే 101 షిఫ్ట్ అయితే చాలు, నేనే ఒక ఓటుతో గెలిచినట్లే. సో కాబట్టి ఇది కొద్దిగా అటు ఇటు మారుతుంది. తక్కువ ఓట్లే కాబట్టి చివరి దాకా వార్డు ఫలితం తేలేంత వరకు కూడా ఆగాల్సిందే. తొందరపడి ఫలితం చెప్పడానికి లేదు. కాకపోతే మళ్ళా చెప్తున్నా, ఒకటి మాత్రం నిజం, తెలంగాణ వ్యాప్తంగా జరగబోయేది కాంగ్రెస్ కి ఆధిక్యం ఉంటుంది. ప్రత్యేకించి సౌత్ తెలంగాణ, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాల పరిధిలో కాంగ్రెస్ చాలా క్లియర్ గా తన ఆధిక్యాన్ని చూపించుకోగలిగింది. సార్ ఇప్పుడు నార్మల్ గా మనం ఏమనుకున్నాం అంటే బీజేపీకి కొంత గొప్ప ఏదో ఒక ప్లేస్ లో కార్పొరేషన్ వదిలేదు సార్, మున్సిపల్ లో అంత ఉండదు అనుకున్నాము. కానీ ఆ 14 ఏదైతే వార్డులు వచ్చాయి, అదే విధంగా 15 దాటొచ్చు, 20 వరకు రావచ్చు అంటున్నారు. మరి బీజేపీ నిజంగానే ఈసారి కొంత గొప్ప పోయినసారి కంటే ఈసారి సత్తా చాటుతుంది అనుకోవచ్చా? అంటే బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో విస్తరిస్తుంది. వాళ్ళు ప్రధానంగా ఫోకస్ పెడుతుంది నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, అవి 3 జిల్లాల పరిధిలో. ఈ 3 జిల్లాల పరిధిలో వాళ్ళకేంటంటే మున్సిపాలిటీ లెవెల్ వరకు, లోకల్ నెట్వర్క్ వరకు లేదు. రెండోది ఏంటంటే బీజేపీ అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఓటర్ ఏం ఆలోచిస్తారంటే బీజేపీ గెలిచే పరిస్థితిలో లేదుగా. ఇప్పుడు పోటీ ఉన్నప్పటికీ ఇక్కడ లేదు కదా. ఇక్కడ పోటీ ఏంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఎంచుకోవాలి అనే కాడ ఆగిపోతాడు. ఎప్పుడైతే పార్టీకి ఒక ఊపు వస్తుందో అప్పుడు వేరే పరిస్థితి ఉంటది. మళ్ళా కార్పొరేషన్ లో బీజేపీ గెలుస్తుంది అనేసరికి నిజామాబాద్ లో ఓటరు పోలేదు అయ్యాడుగా బీజేపీ ఓటరు. కరీంనగర్ లో కొంచెం డిస్టర్బ్ అయింది, అంటే వాళ్ళ వర్గాల వల్ల డిస్టర్బ్ అయింది. కానీ సో కరీంనగర్ లో కూడా ఉన్నంతలో పోలేదు జరిగిందిగా. అంటే బీజేపీ గెలుస్తుంది అనుకుంటే బీజేపీ నచ్చే ఓటర్ ఒక రకంగా ఉంటాడు, బీజేపీ గెలిచే పరిస్థితిలో లేదు అనుకున్నప్పుడు ఒక పరిస్థితిలో ఉంటాడు. రెండోది బీజేపీ ఇంకా స్టేట్ వైడ్ గా పెరిగింది లేదు, గ్రామాల వరకు విస్తరించింది లేదు, ఒక లోకల్ నెట్వర్క్ వాళ్ళకి దెబ్బ అది లేదు ఇంకా వాళ్ళకి.
సార్ ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకుంటే మన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు చేసిన ప్రచారాలు చాలా ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు. కానీ ఒక్క మైనస్ ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆయన మాట్లాడుంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో, అంటే బెనిఫిట్ ఎక్కువ అయ్యేదేమో అండి. అంత వాస్తవం ఉందంట. ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలతో బాండింగ్ ఉన్న వ్యక్తి. అవును, ముందు గ్రామాలతో నుంచైనా, అవును. ఇప్పుడు కేటీఆర్ కి బాండింగ్ ఉన్న ఎవరితో బాండింగ్ ఉంది? హైదరాబాద్ పీపుల్ తో బాండింగ్ ఉంది. హైదరాబాద్ అదే ఐటీ ఐటీ సెక్టర్ అన్నట్టుగానే ఎడ్యుకేటెడ్ సెక్టార్ వీళ్ళతో కొద్దిగా ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఉమ్, కేసీఆర్ కి ఏమో రైతులతోటి, కార్మికులతోటి, కింది స్థాయి వ్యక్తులతోటి బాండింగ్ ఉంటుంది. కేటీఆర్ అంత అవునన్నా కాదన్నా వాళ్ళతో అంత కనెక్ట్ కాలేడు. ఉమ్. కానీ కేసీఆర్ వాళ్ళతో అంటే కనెక్ట్ ఉద్యమం అయిపోయాడు ఆల్రెడీ. చేసినప్పటి నుంచి చూస్తా ఉన్నారు కదా కేసీఆర్ ని, Yes. అలవాటు అయిపోయింది అలవాటు జనాలకు. అయిపోయింది. కానీ ఇప్పుడు కేటీఆర్ గానీ హరీష్ రావు ఎంత చెప్పినా అది జీర్ణం అవ్వట్లేదు. మరి అదొక్కటి బాగా మైనస్ అయింది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్ట్ చాలా మంది అంటున్నారు. మీరేమంటారు అసలు పొలిటికల్ అనలిస్ట్? 100% కేటీఆర్ ఏమో మొత్తం తెలంగాణకు సరిపోవట్లేదు, కేసీఆర్ ఏమో బయటికి బయటికి రావట్లేదు. రావట్లేదు. అది బీఆర్ఎస్ కి డిసడ్వాంటేజ్. నిజానికి చాలా చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఉమ్, తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతారు. నేను ఉమ్, చెప్తున్నా కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఉన్నటువంటి 67 సీట్లలో ఉమ్, సిపిఐ ఎమ్మెల్యే తో కలిపి నేను చెప్తున్నాను, ఉమ్. కొనని సాంబశివరావుతో కలిపి చెప్తున్నాను. ఉమ్. ఇప్పటికిప్పుడు ఈ 67 మందిలో ఉమ్. ఎన్నికలు జరిగితే 40 మంది ఖచ్చితంగా ఓడిపోతారు. సరే, ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ఉమ్. దాన్ని ఎవరు ఎన్క్యాచ్ చేసుకోగలిగారు? సహజంగా అయితే బీఆర్ఎస్ ఎన్క్యాచ్ చేసుకోగలిగారు. ఉమ్. చేసుకునే పరిస్థితిలో ఉంది అంటే ఉమ్. లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే, ఉమ్. ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది, ఉమ్. సిట్టింగ్ స్థానం వాళ్ళది, ఉమ్. కాపాడుకోగలిగాడు కేటీఆర్, లేదు. కాపాడుకోలేకపోయాడు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరిగింది, సిట్టింగ్ కాపాడుకోలేదు. స్థానం వాళ్ళది, కాపాడుకోగలిగాడా, కాపాడుకోలేదు. ఇది రాంగ్ స్ట్రాటజీస్. కాంగ్రెస్ పార్టీ సహజంగానే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్లు ఉంటాయి, కాదు అనేది కాదు. ఆ అడ్వాంటేజ్ దాటి మనం ఎలా గెలుచుకోగలగాలి, ఉమ్. కాంగ్రెస్ మీద వ్యతిరేకతను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలగాలి, ఉమ్. ఇన్ని హామీలు ఇచ్చారు, ఉమ్. ఇన్నే నెరవేర్చారు, ఉమ్. దాని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, ఉమ్. బీఆర్ఎస్ స్టేట్ వైడ్ గా ఒక ఉద్యమం చేసిందా? అవును. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందని చెప్పేసి ఉమ్. ఒక ఉద్యమం, స్టేట్ వైడ్ మూవ్మెంట్. ఇంతవరకు హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి రైతులతో బీఆర్ఎస్ పార్టీ ఎందుకని చేయలేదు? అదే. ఇప్పటివరకు రైతు భరోసా పడలేదు, ఉమ్. బోనసులు పడలేదు, ఈ పంట ఇంకా అదే. ఒడ్డుకొని రైతు నెలవుతుండే. బంధు పడలేదు. రైతు భరోసా అంటే రైతు బంధు. రైతు బంధు అదే పడలేదు. తర్వాత రుణమాఫీ సరిగ్గా కాలేదు. రుణమాఫీ అవ్వలేదు. మరి కానిటువంటి రైతులందరినీ ఇంకా 6 సమీకరించి హామీలలో ఏది అవ్వలేదు సార్ గట్టిగా మాట్లాడితే. దాన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయాలి? బీఆర్ఎస్ బీఆర్ఎస్. మరి ఎక్స్పోజ్ చేస్తుంది ఎక్కడ? సో వీళ్ళ ఫెయిల్యూరు అంటే వీళ్ళ ఫెయిల్యూరు వాళ్ళ వాళ్ళకి పాస్ less. మార్కులు అవుతున్నాయి. అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది, వీళ్ళకి నెగిటివ్ అవుతుంది. సార్ ఇంకో విషయము, ఇది కార్పొరేట్ ఎన్నికలు కదా, ఇది నేను నిజంగా యాక్చువల్లీ చెప్పాలనుకున్న విషయం. కార్పొరేటర్ కార్పొరేటర్లు ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సార్ ప్రజెంట్, వీటిలలో ఏంటంటే జనాలు ఏం ఆలోచిస్తారు సార్ మెయిన్ది, అరే ఇప్పుడు ఉన్నోళ్ళని గెలిపిస్తే అయిపోతుంది, ఎందుకంటే మాకు పనులు కావాలా, మాకు రోడ్లు సక్కాలి, మనకు ఎందుకంటే ఏదైనా కార్పొరేటర్ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి అందరు పోరు, మున్సిపాలిటీలోనేమో వార్డు ఆ. కౌన్సిలర్లు వార్డ్ కౌన్సిలర్ దగ్గరికి, కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు ఏ పనైనా సరే, అవునా కదా సార్? మరి ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే మన అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు, ఇది మెయిన్ రీజన్ అంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అధికారం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకి లోకల్ బాడీలు అడ్వాంటేజ్ గా ఉంటాయి. ఓకే. ప్రజల్లో ఉండేదంటే ఇక్కడ కూడా అక్కడ ఒకటి ఉంటే పని కాదు కదా అంటారు. అదే. ఇక్కడ కూడా అక్కడ కూడా అంటే ఏంది? అదే. అక్కడ కాంగ్రెస్ అధికారం ఉంది స్టేట్ ఇక్కడ లో, బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఇతనికి నిధులెవరు, ఇతను ఏం సాధించుకొని రాడు అనేది ఫీలింగ్ ఉంటది. ఇక్కడ కూడా అక్కడ ఒకటి ఎందుకు, అక్కడ ఉన్నోడే ఇక్కడ ఇస్తే అయిపోతుంది. ఏదో పని చేసి పెడుతుంటాడుగా. Yeah. రెండోది, ఎవడు అధికారులు ఉంటే ఆ నాయకుడితో లోకల్ ప్రజలకు అవసరాలు ఉంటాయి. Mm. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కాడు, లేదు ఏదో చిన్న పని కాడు, పెద్ద పని కాడు, అధికార పార్టీ నాయకుడితోటి పనులు అవుతాయి కాబట్టి Mm. వాడితో అవసరాలు ఉంటాయి ప్రజలకి. Yeah. వాడితో కావాలని తగాదా పెట్టుకోవాలని, వాడిని ఓడించాలని సహజంగా అనుకోరు. Mm. సో ఇప్పుడే కాదు, 2021లో లోకల్ బాడీ జరిగాయి. Mm. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీయే దాదాపు 104 మున్సిపాలిటీలు గెలిచింది. ఎట్ట గెలిచింది అంటే ఆ రోజు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఆ. ఇయాల ఎందుకు గెలవలేకపోతుందంటే ఇయాల చేతిలో అధికారం లేదు కాబట్టి. అధికారం లేదు కాబట్టి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ ఎన్నికలు? ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అధికార పార్టీ. అది కాక సన్న బియ్యం ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి, మహిళలు గతంలో బంధించే చీరలు, ఇవన్నీ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్. వాళ్ళ పథకాలు అసలు ఏమి చేయలేదు అన్నది కూడా కాదు, కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉన్నాయి. ఇవన్నీ వాటిని ఎక్స్పోజ్ చేయడం బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఉంది. ఓకే. సో మొత్తంగా ఎనివే అధికార పార్టీకి ఉండేటువంటి సహజమైన అడ్వాంటేజ్లు డబ్బు ప్రభావం కూడా పనిచేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొత్తం తెలంగాణ వైడిగా క్లియర్ కట్ గా కొంత ఆధిక్యత కనపడతా ఉంది. Okay. అలాగని బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ లేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఉంది అని ఇప్పటికైతే కనపడుతుంది. తొలి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది మెదక్ జిల్లా పరిధిలో, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో.